సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులే పోలీస్ అధికారులు మున్సిపల్ సిబ్బందిని అడ్డం పెట్టుకుని ఫ్లెక్సీలను తొలగించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకు తొలగించారని ప్రశ్నించిన నాయకులపై పోలీసులు దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గోడ దగ్గరికి పోరా, గోడ దగ్గరికి పోరా. గోడ దగ్గర సురేంద్ర గారు మీకు ప్లేస్ లేదంటే చెప్పండి. మీకు ప్లేస్ లేదా పెట్టుకున్న ప్లేస్ లేకుండా చెప్పండి. అర్ధరాత్రి వాళ్ళు రాస్తారు. మీకు ఫోన్ చేయవచ్చు. మీరు ఒక్కొక్క సిబ్బందికి 5 సార్లు ఫోన్ చేసి మీరు రాగముందు 9 పోలు వదిలిపెట్టి మొత్తం పోలన్నీ 250 ఫ్లెక్సీలు వీకిరు సార్. ఇది పద్ధతేనా సార్? 250 ఫ్లెక్సీలు వీకిరు. పెద్ద మనిషి చెప్పినావు ఇట్లా ఉందని చెప్పారు సార్. ఆ పోలకి చెప్పినా సార్, నేనున్నా సార్ మీరు మాట్లాడినప్పుడు. మీకు ఏ ఇబ్బంది కావట్లేదు. అర్థం పరిస్థితి తీయాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు అవి ఉన్నాయి, అవి తీయవు. కొన్ని రిస్ట్రిక్షన్ కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తున్నావు అని చెప్పినావు. అది మన రంగనతో మాట్లాడినావు. ఇక మళ్ళీ మీరు అందరూ వచ్చి న్యూసెన్స్ చేస్తే బాగుంటుంది. ఒక పెద్ద మనిషిగా ఒక రెస్పెక్ట్ ఒకటి మాట్లాడినావు అంతే. మీకు ఏమైనా ట్రాఫిక్ కానీ మీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి. మేమే తీస్తాం. మేమే వేసుకోపోతాం. సిబ్బంది కదా వచ్చేది, మేమే తీస్తాం సార్. మీకు దేనికి ఇబ్బంది అవుతుంది అసలు? మీకు ఏది ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్ చెప్పండి సార్. మేము ఇబ్బంది లేని కూడా పెట్టుకున్నాం సార్. మేము ఇబ్బంది లేని 40 ఏళ్ళు రాజకీయం చేసిన రాగన్న చైర్మన్ అయ్యిండు. సంతోష్ కోసం మేము పెట్టుకున్నాం. ఒక 20 రోజులు 1 నెల రోజులు ఉంచుకున్నాం సార్ మేము. అవి మీకేమన్నా మీకు ట్రాఫిక్ కానీ మీకు మీ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే చెప్పుడు మేమే తీసుకుపోయి ఎక్కడైనా అక్కడ వేసుకుంటాం సార్. మేము అన్న మాట్లాడు. మేము ఎందుకు మాట్లాడతాం సార్? అక్కడ మాట్లాడా చెప్పినావు. మనిషికి చెప్పావు. ఎందుకు వచ్చి మీరు కాంగ్రెస్
లక్ష రూపాయలు ఇస్తే కూడా మరి నాకు చేయలేదు. ఏది పెట్టినా సార్ సంవత్సరాలు నడవదు. ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? నైట్ ఎందుకు పిలిచిన వాళ్ళను? ఈ నైట్ ఎందుకు పిలిచిర్రు? పిలిస్తే మేము మా ముట్టుకోవద్దు. బాబు ఇప్పుడు మేము మంచి ఆల్రెడీ రంగన్నప్పని మేము అన్ని ఎందుకంటే మేము రూలింగ్ గవర్నమెంట్ లేము. గెలిచిన తృప్తి లేకుండా ఓడిపోయిన వాళ్ళకే ఇంతుంటే గెలిచిన వాళ్ళ పరిస్థితి మరే అందుకేగా ఈ రాత్రి కూడా ఇవ్వాలి. ఈ రాత్రి కూడా ఫ్లెక్సీలు మొత్తం మా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి. మా మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి. ఇవి కట్టాలి అంతే కదా. అది విషయం. రైట్ ఓకే. అందుకే ఇంత పెద్ద బందోబస్తులా, ఇంత భారీ బందోబస్తులా? అరే మాకు ఈ ఆడవాళ్ళు సిబ్బంది ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. వ్యవస్థ ఈ నైట్ వాళ్ళు తీసుకొచ్చే కర్మ ఏం సార్? జీతం తెగట్లే. పార్టీలు కూడా పెట్టొద్దు మాది ఇస్తే మరి. ఇప్పుడు ఈ తీయంగానే వేరే పార్టీ ఎట్లా పెట్టిస్తారు? రెడీగా ఉన్నాయి వాడ అక్కడ బడిగా ఉంది, బండి రెడీగా ఉంది. అదే మరి తీయద్దు. మనం ఏముందో మాకు వాళ్ళ ప్లేస్ లేదన్నట్టు కాదు సార్. పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి, ఇంకో మూల పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి. చెప్పుర్రి ఇలా ఎంత సార్ ఇది? బాబు ఆర్గ్యుమెంట్ వద్దు. నేను రగన్న చెప్పినా అని చెప్పినా ఇక నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే మేము చేయాల్సి వస్తుంది. మాకు నోరు ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నేను మంచితనంగా చెప్తున్నా, కొట్టాము, చట్ట ప్రకారం చేస్తావు. నేను ఒక పెద్ద మనిషి చెప్పినా నువ్వు మాట్లాడని చెప్పు. నీకు అన్ని కాదండి. చెప్తున్నా నీకు. ఈ వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థను పెట్టుకొని పెట్టాలనుందా సార్? ఈ దిశ పెట్టాలనుందా సార్? చట్టంలో ఈ దిశ పెట్టాలనుందా సార్?